సిస్టానికి తెరదీయబోతోంది కాంగ్రెస్ పార్టీ. గ్రామానికి రెవెన్యూ ఉద్యోగి అంటూ నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. గ్రామానికి విఆర్ఓ అంటే మరో రెవెన్యూ అధికారి అంటే ఇక్కడ మరోసారి మనకు అర్థమవుతుంది అంటే విఆర్ఓ విఆర్ఏ సిస్టాన్ని మరోసారికి కాంగ్రెస్ పార్టీ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో విఆర్ఓలు ఉంటేనే రాష్ట్రం ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో కావచ్చు, రైతుల యొక్క సమస్యలు తెలుసుకునే విషయంలో కావచ్చు, రైతుల సమస్యల పరిష్కార దిశగా వాళ్ళు కొంత ప్రోత్సాహం చేసేటువంటి విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళ సలహాలు సూచన చేసే అంశం కావచ్చు అధిక సంఖ్యలో ఉంటుంది. కానీ ప్రస్తుతం ధరణి అనేటువంటి ఒక పోర్టల్ని తీసుకొచ్చి పూర్తిగా విఆర్ఏ సిస్టాన్ని తొలగించేసిన తర్వాత నేరుగా కలెక్టర్ దగ్గర పోయిన సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్ దగ్గర పోయిన సమస్య పరిష్కారం అయితే లేదు. ఎటు చూసినా అక్రమాలు, ఎటు చూసినా కబ్జాలు, ఎటు చూసినా కూడా ఈ ధరణి పోర్టల్లో లొసుగులను తీసుకొని వేల సంఖ్యలో భూములు అక్రమార్కుల ఒక ఒడిలోకి చేరిపోయినాయి. సో వాటిని తిరిగి తీసుకొచ్చుకోవడం అతి క్లిష్టంగా మారిన పరిస్థితి నేపథ్యంలో వీటన్నింటి కూడా తొలగించి ధరణిలో ఇప్పటికే రద్దు దిశగా ధరణిలో కొత్త రూపకల్పనలు, కొత్త రకమైనటువంటి అంశాలను జోడించే విషయంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇక విఆర్ఏలకు మరోసారి వాళ్ళను ఆ యొక్క సిస్టాన్ని ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ప్రస్తుతం విఆర్ఓలను కాస్త ఇతర డిపార్ట్మెంట్లకు అలర్ట్ చేసి వాళ్ళ యొక్క సేవలు కొత్తగా వినియోగించుకుంటున్నారు. ఇంకా చాలా మంది సుమారుగా 6,000 మంది విఆర్ఏలు ఇంకా కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. జీతాలు లేక 5-6 నెలల నుంచి జీతాలు లేక ఏం లేక వాళ్ళు ఇబ్బందులు పట్టిపోయి కుటుంబ పోషణే అతి భారంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విఆర్ఏలను మరోసారి తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే పాత వారిని కాకుండా కొత్త ఆ యొక్క సిస్టాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పడంతో వాళ్ళ యొక్క ఆశల్లో కొంత చిగురించినట్టయింది. కానీ ప్రస్తుతం ఈ విఆర్ఓలను కాస్త ఇతర శాఖల్లో వాళ్ళని ఇతర డిపార్ట్మెంట్స్లో తరలించి వాళ్ళ సేవలు వినియోగించుకుంటుంటే మరి కొత్తగా ఒకవేళ కనుక ఈ సిస్టాన్ని మళ్ళీ మొదలు పెడితే నోటిఫికేషన్ ద్వారా వీటిని భర్తీ చేస్తారా, లేకుంటే పాత వారిని తిరిగి తీసుకుంటారా? ఎందుకంటే పాత వారిని తిరిగి తీసుకుంటే దాని చాలామంది అంటే కారుణ నియామకాల ద్వారానో, లేకపోతే వాళ్ళ తండ్రి బాటలు నడిచిన వ్యక్తులకో, లేకుంటే పెద్దగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా నిరక్షరాస్యులను కూడా కొంతమందికి అవకాశం ఉన్నది కొన్ని చోట్ల మేము నేరుగా చూస్తున్నాం కాబట్టి. సో అటువంటి వారికి మళ్ళీ తిరిగి రెవెన్యూ సిస్టంలో కనుక అవకాశం కల్పిస్తే ఏ రకంగా ఉంటుందో అని ఒక అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే కనుక కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. సో కొత్త రకంగా నోటిఫికేషన్ ఇచ్చి విఆర్ఓలు అంటే గ్రామానికి ఒక విఆర్ఏ చొప్పున వేసుకున్న మరోసారి ఏమైపోతుందంటే ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్య 12,679 మంది విఆర్ఓలు అవసరం పడతారు. 12,679 మంది విఆర్ఏ ప్రతి గ్రామానికి. ఆ తర్వాత విఆర్ఓల సంఖ్య కూడా అదే రకంగా ఉంటుంది కాబట్టి విఆర్ఏలు అంటే ఇక్కడ విలేజ్లో ఉంటారు, విఆర్ఓలు అక్కడ మండల ఆఫీసులో. సో ఇది సుమారుగా 25,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని ఎన్నుకుంటారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి విఆర్ఓలను కాస్త మరి తిరుగు విధుల్లోకి తీసుకుంటారా అనుమానం. కానీ మొత్తం మీద 25,000 మందిని ఈ రకంగా విఆర్ఏల పేరిట అలాట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ సిస్టమ్ పట్టుకొస్తుందని చెప్పి బయటికి ఈ వార్త రాగానే పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఒక ఆశ ఏంటంటే మాకు ఈ ఉద్యోగాలు ఇస్తారేమో, నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారేమో ఒక ఆశ చిగురించుకున్నది. మరి చూద్దాం ఎంత మేరకు అది తీసుకొస్తానేది. ప్రస్తుతం అయితే 5 నెలలుగా విఆర్ఏలకి 5,000 మంది 6,000 మంది విఆర్ఏలకి ఇంకెక్కడ కూడా డిపార్ట్మెంట్ అలాట్మెంట్ కాలేదు. వాళ్ళకి జీతభత్యాలు లేవు. 5-6 నెలలుగా కుటుంబ పోషణే వాళ్ళు అతి భారంగా మారి ఏం చేయాలో తెలియక విస్తుపోయి ఏడుస్తున్న పరిస్థితి. ఇళ్ళకి పరిమితమై ఏడిసి దుఃఖం పెడుతున్నారు మొత్తం కూడా. సో ఆ దుఃఖమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించింది. సో కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళందరికీ ఇతర శాఖలు అలాట్మెంట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ సేవలు వినియోగించుకుంటారా, లేకపోతే వాళ్ళు ఫుల్ టైం సెటిల్మెంట్ చేసి వాళ్ళ విధులను తొలగిస్తారా? అంటే ఆ రకంగా చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బంది. సో ఏదో ఒక డిపార్ట్మెంట్ అలాట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు జీతభత్యాలు ఇచ్చే విధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక ఓవరాల్గా ఏదేమైనా ఈ నిర్ణయం కనుక ముందుకు ఫార్వర్డ్ అయితే మాత్రం 25,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం పిహెచ్సిల యొక్క పల్లె బస్తీ దవాఖానాల అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు